అమ్మా, నాకు అస్సలు బాగలేదు. నా ఒంట్లో ఏదో అయిపోతున్నట్లుంది. బాబూ, నీ జ్వరం చూడని. బాబూ, నీకు జ్వరం వచ్చింది. నేను డాక్టర్తో దీని గురించి మాట్లాడాను. ఈ క్యాప్సూల్ వేసుకో. ఇందులో భలే మ్యాజిక్ ఉంది. నీ జ్వరాన్ని తగ్గించి బాగయ్యేట్టు చేస్తుంది. ఓ నా మ్యాజిక్ క్యాప్సూల్, దయచేసి నన్ను తొందరగా మామూలుగా చెయ్యి. రేపు క్రికెట్ మ్యాచ్ ఉంది కాబట్టి నిన్ను వేసుకోగానే నాకు జ్వరం తగ్గిపోవాలి. అమన్ శరీరంలోనున్న అవయవాలన్నీ వాటి పనులు చేసుకోకుండా ఎందుకు దెబ్బలాడుకుంటున్నాయి? అందుకనే అమన్కు ఒంట్లో బాగలేనట్లుంది. నేనే వీటిని అదుపు చేయాలి. ఆర్డర్ ఆర్డర్, ఆగండి. కొంతసేపు మీ దెబ్బలాట ఆపగలరా? చూడండి, ఇటు చూడండి. మనని చూడటానికి ఎవరో వచ్చారు. మిస్టర్ విజిటర్, ఎవరండి మీరు? నేను జడ్జి క్యాప్సిల్ని. మీరంతా దెబ్బలాడుకోవటం వలన అమన్కు ఒంట్లో బాగలేదు. అందుకని మీరెందుకు దెబ్బలాడుకుంటున్నారో తెలుసుకుని మీ తగపు తీర్చటానికి వచ్చాను. విచారణ మొదలు పెడదామా? మీరెందుకు దెబ్బలాడుకుంటున్నారో మీలో ఎవరైనా చెప్తారా? మై లార్డ్, మా అందరిలో ఎవరు చాలా గొప్ప అని తేల్చుకుంటున్నాము. ఆర్డర్ ఆర్డర్, నేనిక్కడ జడ్జిని. ముందు మీరంతా నిశ్శబ్దంగా ఉండగలరా? ప్రతి ఒక్కరిది విన్నాక మీలో ఎవరు గొప్పో నేను తెలుస్తాను. మిస్టర్ స్టమక్, ముందు నువ్వు మొదలుపెట్టు. నువ్వు ఎందుకు అందరికంటే గొప్ప అనుకుంటున్నావు? మై లార్డ్, నేనిక్కడ వంట పెద్దని. నేను అందరికీ భోజనం తయారు చేసి ఇవ్వటం వలన అందరూ పని చేయటానికి శక్తి వస్తుంది. నేను వీళ్ళంతా వదిలేసిన పనికిరాని పదార్థాలను కూడా బయటికి పంపి లోపల శుభ్రంగా ఉంచుతాను. ఒక్కరోజు నేను పని చేయకపోతే మీకు తిండి లేక ఏమవుతుందో ఆలోచించండి. నేనే బాస్నని ఒప్పుకోండి. మిస్టర్ స్టమక్, నువ్వు ముఖ్యమైన భాగమేనని ఒప్పుకుంటున్నాను. కానీ మిగిలిన వారు చెప్పింది కూడా వినాలి కదా. ఇప్పుడు నువ్వు చెప్పు మిస్టర్ లంగ్స్. పీస్ ఫ్రెండ్స్, నన్ను ఒక్క క్షణం గాలిని ఆస్వాదించనిస్తారా? మై లార్డ్, నేను గాలిని లోపలికి పీల్చుకొని ఆక్సిజన్ని అందరికీ అందిస్తాను. మిగిలిన కార్బన్ డయాక్సైడ్ని బయటికి పంపిస్తాను. ఎవరైనా గాలిని పీల్చకుండా బ్రతకగలరా? మీరే చెప్పండి. గాలి పీల్చకుండా నేను బ్రతకలేను. మిస్టర్ లంగ్స్, మీరు కూడా ఒక ముఖ్యమైన భాగమేనని ఒప్పుకుంటున్నాను. కానీ విచారణ పూర్తి చెయ్యనివ్వండి. ఇప్పుడు మీరు చెప్పండి మిస్ హార్ట్. I love you all. మనం తిన్నగా మాట్లాడుకుందామా మిస్ హార్ట్? నన్ను మన్నించండి మై లార్డ్. నేను శరీరమంతా తిరిగే ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ని నడిపిస్తానని మీకు తెలుసు. నేను మిస్టర్ స్టమక్ నుంచి ఆహారాన్ని, మిస్టర్ లంగ్స్ నుంచి ఆక్సిజన్ను మోసుకునే వాహనాలను రక్తం రూపంలో అన్ని భాగాలకు పంచుతాను. శరీరంలోని అన్ని అవయవాలు ఇలా అందిన ఆహారాన్ని, గాలిని తీసుకున్న తరువాత వదిలివేసిన చెత్తను కూడా నేను మోసుకొని అవసరమైన చోటుకు తీసుకొని పోతాను.
అందుకే మీరందరూ నన్ను ప్రేమించాలి, ప్రేమించాలి, ఇంకా ప్రేమించాలి. సారీ సారీ, మిస్ హార్ట్ని మాటలు నేను మర్చిపోయేటట్లు చేశాయి. ఇక ఇప్పుడు ఎవరు? మిస్టర్ కిడ్నీ, మీరు చెప్పండి. మిస్ హార్ట్ నాకు ద్రవ రూపంలోనున్న చెత్తతో నిండిన వాహనాలను పంపిస్తుందని ఒప్పుకుంటున్నాను. కానీ నేను ఒక ఫిల్టర్ చేసే మిషన్ అని, నువ్వు పంపిన చెత్త ద్రవాన్ని తీసేసి నీ బళ్లను శుభ్రం చేస్తానని మర్చిపోవద్దు మిస్ హార్ట్. నేను గాని పని చేయకపోతే ఏమవుతుందో ఊహించు మిస్ హార్ట్. నీ బళ్ళని చెత్తతో నిండటానికి ఎంతో కాలం అక్కర్లేదు. ఇప్పుడు చెప్పు మిస్ హార్ట్, చెత్తతో నిండిన నీ బళ్ళలో ఎవరైనా ఎక్కుతారా? మిస్టర్ కిడ్నీ, నువ్వు చెప్పింది నిజమే. ఇది నా జీవితంలో చాలా కష్టమైన కేసు. మిస్టర్ బ్రెయిన్, మీకు అనుకూలంగా మీరేమైనా చెప్పుకుంటారా? మై లార్డ్, ఈ అవయవాలన్నీ వాటికి చెప్పింది చేస్తున్నాయి, కానీ వాటికి ఎవరు అలా చేయమని చెప్తున్నారో వాటికి తెలియదు. శరీరం అనే ఈ షిప్కు నేనే క్యాప్టెన్ని. వాళ్ళంతా నాకు అంటే నా కింద పని చేసేవారు. ఎవరు ఎప్పుడు కదలాలి, ఏం చేయాలి అని నిర్ణయించేది నేనే. దానికి తగిన ఆజ్ఞలు జారీ చేసేది నేనే. వాళ్ళ మధ్య సంబంధం ఉండేటట్లు చూసేది, ఈ శరీరం పనిచేసేట్లు చేసేది నేనే. కాబట్టి ఎవరు ముఖ్యమో మీరే చెప్పండి. ఓహో, చిన్న చిన్న అవయవాలారా, మీరా నాకంటే గొప్ప. ఇంత నవ్వు పుట్టించేది నేనెప్పుడూ వినలేదు. నేను మీ అందరినీ కాపాడే మిస్టర్ స్కెలిటన్ని. నేనే గాని లేకపోతే చిన్న దెబ్బ చాలు మిమ్మల్ని గాయపరచటానికి. నేనే మీ బాడీ గార్డ్ని. ఈ శరీరానికి ఆకారం ఇచ్చింది నేనే. నేనే మీ అందరికంటే గొప్ప. మిస్టర్ స్కెలిటన్, నువ్వు గొప్ప. నేను లేకపోతే నువ్వు ఉత్తి ఎముకలగాడు. నేను లేకుండా నువ్వు నీ కాళ్ళ మీద నిలబడలేవు కూడా. నేను ప్రతి ఒక్క అవయవాన్ని కదలటానికి సాయం చేస్తాను. నేను లేకుండా మీరెవ్వరు కదలలేరు. మిస్టర్ స్టమక్, మిస్టర్ లంగ్స్, మిస్టర్ కిడ్నీ, ఇంకా నా ప్రియమైన మిస్ హార్ట్, మీరందరికీ నేనే గొప్ప అని ఇప్పుడు స్పష్టంగా అర్థమైందనుకుంటాను. నాకు ఆలోచించటానికి కొంత సమయం కావాలి. కోర్టును ఈ రాత్రికి వాయిదా వేస్తున్నాను. ఆర్డర్ ఆర్డర్. మీలో ప్రతి ఒక్కరు చెప్పింది విన్నాను. మీరు చెప్పినదంతా విన్నాక ఈ కోర్టులో జడ్జి క్యాప్సుల్ ఇచ్చిన తీర్పు ఏమిటంటే, మీరందరూ ముఖ్యమే. ఏ ఒక్కరు మరొకరి కంటే గొప్ప కాదు. మానవ శరీరం ఒక క్రికెట్ టీం లాంటిది. క్రికెట్ టీంలో బ్యాట్స్మెన్స్, బౌలర్స్, ఫీల్డర్స్, వికెట్ కీపర్, కెప్టెన్, కోచ్ మొదలైన అనేక రకాల ప్లేయర్స్ ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన పాత్ర పోషిస్తారు. అందులో ఒక ఆటగాడే గొప్పవాడైతే ఆ ఒక్కడితో ఆట గెలుస్తారా? గెలవరు కదా. అలానే మీరంతా శరీరం అనే టీములోనున్న రకరకాల ఆటగాళ్ళు. మీరంతా ఒకరి మీద ఒకరు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఆధారపడి ఉంటారు. అప్పుడే అమన్ యొక్క శరీరం బాగా పనిచేస్తుంది. మై లార్డ్, నేను అంగీకరిస్తున్నాను. మేము అనవసరంగా దెబ్బలాడుకుంటున్నాము. మా వాదనల వలన తెలిసిందేమిటంటే, మేమంతా ఒకరు లేకుండా ఒకరు పని చేయలేము. కాబట్టి నేను ఆజ్ఞాపిస్తున్నాను, సారీ అడుగుతున్నదేమిటంటే, మనమంతా దెబ్బలాడుకోవద్దు. అవును అవును, మనమింకా ఎప్పుడు దెబ్బలాడుకోవద్దు. ప్రేమతో కలిసి మెలిసి పొందికగా ఉందాం. ఫ్రెష్ ఎయిర్ ని అందరం ఆస్వాదిద్దాం. ఇప్పుడు అమన్ బాగవుతాడు. మరి మీకున్న అవసరం లేదు. ఇక ఈ కేసు మూసేద్దాం.
ఇప్పుడు నాకు చాలా బాగుంది. నేను ఇక క్రికెట్ మ్యాచ్కి వెళ్ళగలను. అమ్మా, నీ మ్యాజిక్ క్యాప్సూల్ పనిచేసింది. నేను చాలా బాగున్నాను. నేను క్రికెట్ మ్యాచ్కి వెళ్ళడానికి తయారవుతున్నాను. సరే బాబు, క్రికెట్ మనసు పెట్టి ఆడు, ఆనందిస్తూ ఆడు. నా ఆశీస్సులు నీతో ఉన్నాయి.